ఎలక్షన్కి 2వ తారీఖు నుంచి నామినేషన్లు తీసుకుంటారు. ఎలక్షన్ వచ్చి 18th ఆగస్ట్ ఎలక్షన్ జరుగుద్ది. ఉదయం 7 to 2 ఎలక్షన్ టైమింగ్. తప్పకుండా గుంటూరు ప్రజల్లో ఎక్కువ భాగం ఆ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా సోదరుల ద్వారా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మంచి కమిటీని ఎన్నుకోండి. మీరు బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అన్ని పార్కులు, అన్ని లేకులు, దీంతోపాటు నిన్న కూడా నల్లపాడులో ఏవైతే ఇంతకుముందు ఇరిగేషన్ ల్యాండ్ ఉందో దాన్ని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గారు కమిషనర్ గారు చొరవతో కలెక్టర్ గారు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇంతకుముందు రికమెండ్ చేసి లెటర్ రాసి పంపించారు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు. దాన్ని కమిషనర్ గారు ఫార్వర్డ్ చేసి కలెక్టర్ వారి ద్వారా కూడా నిన్న దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా దాన్ని సాయి ప్రసాద్ గారు అప్రూవ్ చేశారు. గుంటూరు కార్పొరేషన్కి అలాట్ అయింది. రానున్న కాలంలో గుంటూరులో పెద్ద పెద్ద హైదరాబాద్ కన్నా కూడా పెద్ద పెద్ద పార్కులు, ఇది కూడా 120 acres ల్యాండ్ ఇది. అట్లా పలకలూరులో కూడా ఇవన్నీ నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచడానికి వాకింగ్ ట్రాక్లతో పాటు కిడ్స్కి ప్లేయింగ్ ఏరియా కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం. అట్లాగే వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా దాంట్లో ఫుడ్ కోర్టుల దగ్గర నుంచి కూడా రేపు రానున్న కాలంలో డెవలప్ చేస్తాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికబద్ధంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా దీనికి కావాల్సిన ప్రణాళిక రూపొందించి ఏ విధంగా గుంటూరులో నగరంలో ఈ యొక్క స్టేడియం, పార్కులు, వాకింగ్ ట్రాక్తో పాటు మౌలిక వసతులు, ముఖ్యంగా మురికివాడల్లో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర నుంచి, సైడ్ డ్రైన్స్ దగ్గర నుంచి, డ్రైన్ టు డ్రైన్స్ రోడ్స్ దగ్గర నుంచి, గుడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో